నిరుద్యోగుల కాదల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే యువగలం పేరుతోటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా నిరుద్యోగులకు డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తారని చెప్పి ఆనాడులో హామీ ఇచ్చారు. మేము కూడా ఎలక్షన్స్ ముందు మాకు మెగా డిఎస్సిని అలాగనే రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నటువంటి 2,36,000 పోస్టుల భర్తీలు చేయాలా, నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని చెప్పి మేము కూడా బస్ యాత్రలు చేశాం. దాని ఫలితంగానే ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద నిరుద్యోగులు ఇచ్చినటువంటి ఏదైతే తొలి సంతకం హామీ మెగా డిఎస్సి మీద సంతకం ఇవాళ చేశారు. దాదాపుగా 16,347 పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఇవాళ ఇచ్చారు. దాంతో పాటు మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ లో సంతకం చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే సచివాలయం నుంచి మాకు నిరుద్యోగులుగా సమాచారం ఇచ్చారు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని హర్షిస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు అండదండగా ఉండాలని, వారి బాగోగులకు వారి పోస్టుల భర్తీకి ఈ ప్రభుత్వం సౌకర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.